ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకెల్లరకు శుభములు తెలియజేస్తూ మోసే ఉపవాస 40 దినాల ధ్యాన కూటములో 27వ దినమందు మనము ఈరోజు కార్యక్రమాన్ని జరిగించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ 27వ అధ్యాయంలోని కొన్ని మాటలను ఈ సమయంలో మనము నేర్చుకున్నాం. ఈరోజు ఈ 27వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యతను అత్యంత క్లుప్తంగానే మనము నేర్చుకుందాం. ఈరోజు ఈ అధ్యాయంలో మనకు కనబడేది బలిపీఠము. బైబిల్ గ్రంథంలో కొన్ని రకాల బలిపీఠములు ఉన్నాయి. అది ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాము కూడా బలిపీఠం కట్టాడు అని అబ్రహాము ఇంచుమించు 5 బలిపీఠాలు కట్టినట్టు దైవ గ్రంథంలో 5 బలిపీఠాలు మనం చూడగలిగాము గతంలో. కానీ దినమందు ఆ బలిపీఠము దాని యొక్క పరిస్థితుల గురించి మనము ఆలోచన చేస్తే ఈరోజు వాక్యంలో నుండి వాక్యములు చదువుకుని వాక్య వివరణలోనికి వెళదాం. 27వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూద్దాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము కుంభకరంతో నీవు దానిని చేయవరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామములకు వందనాలు. బలిపీఠము దాని యొక్క కొలతలు దాని యొక్క గొప్పతనమును గురించి ఈ దినమందు మేము నేర్చుకుని పోతుండగా నన్ను మరుగుపరిచి సమయంలో మాకు కావలసిన మందిరం యొక్క ప్రాముఖ్యత కలిగిన విషయములను మీరే మాకు తేటపరిచి మహిమ పొందము. మందిరమును 3 భాగములుగా విభాగించి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 భాగములుగా మందిరమును కట్టించిన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మందిరము దాని యొక్క గొప్పతనం, మందిరము దాని యొక్క గొప్పతనం. ఎందుకు దేవుడు మందిరమును నిర్మించమన్నాడు? ఈ మందిరములో కూడా మళ్ళా కొన్ని ప్రత్యేకతలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? కొన్ని అద్దులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు కూర్చున్నదంతా ఆవరణము. ఏంటది? ఆవరణం. ఈ ఆవరణం పైన పప్పు లేకుండా ఓపెన్గా ఉంటుంది అన్నమాట. గోడలు ఉంటాయి కానీ పైన ఏముండదో కప్పు ఉండదు. తర్వాత ఇది పరిశుద్ధ స్థలం. ఇది కొంచెం కప్పు ఉంటుంది. కొంచెం లోనకి వెళితే అది పరిశుద్ధ స్థలము. దానిలో బలిపీఠం ఉంటుంది. ఇది బలిపీఠం. ఇది కనబడే ఇది బలిపీఠం. వాస్తవంగా ఏమి కనబడకూడదు. ఏమి నా బయట కానీ స్టాండ్ కానీ ఏమి ఉండకూడదు. కానీ బలిపీఠం అంటే బలిపీఠం లాగే ఉండాలా? కనీసం పెద్ద తీసి అక్కడ కూడా పెట్టకూడదు. అది వాస్తవంగా ఉండాల్సింది. బలిపీఠం మీద ఏముండాలంటే బలి అర్పించే రక్త ప్రాశం మాత్రమే, పాప పరిహారార్థమైన బలి అర్పించడానికి మాత్రమే ఈ బలిపీఠం. ఈ బలిపీఠానికి 4 కొమ్ములు. ఇక్కడ కొమ్ము, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 కొమ్ములు ఉండాలా. దాన్ని ఆ బలిపీఠం అటువైపు ఇటువైపు మోసుకుని వెళ్ళడానికి 4 కావాలా. ఇది మందసం. బలిపీఠానికి సంబంధించిన ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. అయితే ఒకనొక సమయంలో ఈ బలిపీఠాల గురించి దైవ గ్రంథంలో మనం చూస్తే ఈ దేవుల మందసం మా ఇంటి ఉంటే బాగుందని చెప్పి దావీదు భక్తుడు ఏం చేశాడంటే ఒబేదెదోము, ఆయన పేరు ఒబేదెదోము. ఒబేదెదోము ఇంటి దగ్గర ఈ మందసాన్ని ఇంటికి ఉంచు అన్నారు. అంటే దావీదు గారు భయపడ్డారు. దేవుడిని దగ్గర తీసుకుని వెళ్తే పరిస్థితి ఎలా ఉండాలి తెలియదు అని చెప్పి ఒబేదెదోము ఇంటిలో అది పెట్టగానే ఆ ఇంటి వారందరూ అభివృద్ధి పొందుతున్నారట, వృద్ధి పొందుతున్నారట. ఆ సంగతి దావీదు గారికి తెలిసింది. అమ్మో, చాలా గొప్ప ఆశీర్వాదం ఉందన్నమాట. బలిపీఠం లేక ఈ మందసం అక్కడ ఉండకూడదు, నా ఇంటికి తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఆనందం. అప్పుడు ఆయన ఆనందంతో నా దేవుడు నా ఇంటికి వస్తున్నాడు అని చెప్పి వంతులు వేసాడు. దేవుని సన్నిధిలో అతడు అత్యానంద భరితుడయ్యాడు. ఈ సంగతి తెలుసుకొని దేవుని మందసమును తన యొక్క ప్రాంతానికి, తాను నివసించే ప్రాంతానికి ఆయన తీసుకుని రాగలిగాడు. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళ
ఈ దినమందు ఈ బలిపీఠము అనేది ఎందుకు అంటే సమర్పణకు సాదృశ్యంగా ఉన్నది. బలిపీఠం అనగా ఏంటి? సమర్పణ. సేవకుడు నేను సేవకు సమర్పించుకున్నాను, ఇదొకటి. నేను దేవుడికి సమర్పించుకున్నాను, ఇదొకటి. ఏంటి సమర్పణ? కొంతమంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ముక్కు కూడా పెట్టుకోకుండా, చెవులు పెట్టుకోకుండా, మెడలు వేసుకోకుండా, బంగారం పెట్టుకున్నట్టు సమర్పణ చేసుకున్నాను అంటారు. మరి బైబిల్లో ఆ సమర్పణ అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఆభరణముల చేత నేను అలంకరింపజేస్తానని దేవుడు చెప్పాడు బైబిల్లో. ఈ సమర్పణ దేవుడిచ్చిన ఎవరిచ్చిన డబ్బులు అనుకుంటే నేనేం చేసేది ఏం లేదు. ఎందుచేత కొంతమంది ఏం చేస్తారు, మతం తీసుకున్నాను కనుక ఏమి ఉండకూడదు, ఎట్లా ఆలోచన చేస్తారు. బైబిల్ చదివేవాడు ఎవడు కూడా ఆడైనా మగైనా ఎవరైనా కానివ్వండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పౌలు గారు చెప్పిన మాట ఏమన్నాడంటే విస్తరించి ఆభరణములు ధరించొద్దు అన్నాడు. విస్తరించి అసలు ధరించొద్దని పౌలు గారు ఎక్కడ చెప్పలా. కానీ కొంతమంది ఏం చెప్తారు, పౌలు గారు ఏమన్నారు, ధరించొద్దు అన్నారు అంటారు. విస్తరించిన మాటకి పక్కన పెట్టేస్తాడు ఆయన. ఎవరైనా కానివ్వండి. అంతేకాకుండా గిరిస్కేలికంలో అయితే నీకు గొలుసును బంగారపు గొలుసు ధరింపజేస్తాను అంటాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఆభరణములు తీసివేయుట అనే విషయము వారికి దుఃఖము కలిగినప్పుడు ఏం చేశారంటే ఆ దుఃఖం నుండి నివారణ పొందడానికి ఉపవాసములో దేవుడికి వేడుకోవడానికి మాత్రమే వారు ఏం చేశారంటే ఆభరణములు తీశారు. తర్వాత మరణ వారు ఏం చేశారు, ధరించారు. అందుచేత ఆభరణము అనేది అలంకరణ, ఆనందము తెలియజేస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు ఒక 3 గాజులు బంగారం తీసుకున్నాడు, ఏముంటది? ఉన్న పాట ఒకసారి బీపీ కొద్ది ఆనందం తట్టుకోలేక ఏమవుతుంది, 3 గాజులకి 3 లక్షల రూపాయలు బెడ్డ పెట్టాడు అనమాట. 3 గాజులు అంటే ఇదే బంగారం. ఒకసారి మీరు ఒక 5 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 4,000 నుంచి 5,000 అంటే బంగారం. 6,000, 10,000 కూడా లేదు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే. ఈ రోజు లక్షలు దాటిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకని? అయ్యో అదే కాసు 4 గ్రాములు అరకాసు, 8 గ్రాములు కాసు. 8 గ్రాములే, అప్పుడు 8 గ్రాములే, ఇప్పుడు 8 గ్రాములే. కానీ గ్రాము బంగారం యొక్క విలువ ఒక్కసారి ఏమైంది, పెరిగిపోయింది. మానవుని యొక్క విలువ మాత్రం పెరగటం లేదు. ఆస్తి పెరగటం లేదంటే భక్తి పెరగటం లేదు. అన్ని పెరుగుతున్నాయి కానీ ఉన్న భక్తి మాత్రం కొంచెం పెరిగే పరిస్థితి మనకు అవసరం. ఈ బలిపీఠము ఎందుకు? ఈ బలిపీఠము యొక్క పరిస్థితుల గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైన వారారా, ఈ బలిపీఠం మీద అక్కడ మనకు కనిపించేది దీపవృక్షం. ఈ దీపవృక్షం ఏమవుతూ ఉండాలంటే వెలుగుతూ ఉండాలా. ఎలా ఉండాలి? అది నిత్యము వెలుగుతూ ఉండాలి. మంత్రి ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెలుగు అనేది దేవుని యొక్క ఉనికికి సంబంధించినది. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు మందిరం కూడా ఎలా ఉండాలా? వెలుగై ఉండాలా. ఇప్పుడు మనము ఆయన నమ్ముకున్న మనము ఎలా ఉండాలా? చీకటి సంబంధులుగా ఉండకుండా వెలుగు సంబంధులుగా. అందుకని ప్రభు అన్నారు, నేను లోకానికి వెలుగై ఉన్నానని యోహాను సువార్త 8:12 చెప్పాడు. ఆయన 9వ వచనంలో అది. ఇక్కడ చూస్తే నిజమైన వెలుగుగా ప్రభు వచ్చారు. 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, అక్కడ అంటారు మీరు లోకానికి 13వ వచనం 14వ వచనం చూస్తే ఏం కనపడుతుంది? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలా మనం రెఫరెన్స్ చెప్పండి. 5:14 ఇక్కడ చూడండి. 5వ అధ్యాయంలో 14వ వచనం యోహాను సువార్తలో ప్రభు అన్నారు, మొదటి అధ్యాయం 9వ వచనం నిజమైన వెలుగుగా వచ్చాను అన్నారు. 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో నేను లోకానికి వెలుగు అన్నారు. నిజమైన వెలుగు ఆయనే, లోకానికి వెలుగు ఆయనే. మనం కూడా ఏమై ఉన్నామంటే ఆయన నమ్ముకున్న మనము కూడా వెలుగై ఉన్నాం. మందిరంలో వెలుగు ఉండాలా?
మన గృహంలో వెలుగుండాలా, మన హృదయంలో వెలుగుండాలి. ఆ వెలుగు దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది? వెలిగించేది. దేవుని వాక్యము మన అజ్ఞానమును తొలగించి, అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానముతో నింపి వెలుగు సంబంధులుగా లోకానికి కనపరిచేది. వెలుగులో ఉన్నదంతా స్పష్టంగా కనపడుతుంది. చీకటిలో కనపడుతుంది అంటారు. మనం వెలుగు సంబంధులుగా ఉంటే లోకానికి మనకు మన భక్తిని మనం కనపరచగలము. బలిపీఠం ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తము, బలి అర్పించే నిమిత్తము బలిపీఠము. ఈ బలిపీఠానికి వెలుగు అనేది దీపవృక్షాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ దైవజనుడు రాసిన కీర్తనలో తెలివిని కలిగించు తెలివిని కలిగించు నీ కలిగిన భాగ్యము కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యము కంటికి చూపించు. ప్రభుత్వం ప్రేమైన వాళ్ళారా, దైవజనుడు రాసిన దైవాత్మానం అనే కీర్తనలో తెలివిని కలిగించు, నన్ను తిరిగిగా వెలిగించు. నాకు తెలివి కావాలి, వెలుగు కావాలి. అందుచేత నాకు తెలివి ఉందనుకో, నాకు వెలుగు ఉందనుకో, నీవేరే భాగ్యాలు కలిగి ఉన్నావో అన్ని చూడగలుగుతాను ఆ వెలుగులో అంటూ దైవజనుడు రాసిన ఆ కీర్తన బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం వెలిగించినప్పుడు మనకు వెలుగు సంబంధులుగా లోకంలో ఉండగలుగుతాం. అయితే ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఆ బలిపీఠములకు కొలతలు అనేవి దేవుడు ఏర్పాటు చేశారు. బలిపీఠానికి ఏమున్నాయి? కొలతలు ఉన్నాయి. అది చచ్చౌకముగా అంటారు. బలిపీఠము తయారు చేసే విధానాన్ని అక్కడ రాస్తూ అనగా 4 ప్రక్కల సమానముగా అది ఉండాలి అన్నాడు. క్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ఒక బలిపీఠము అన్నారు దైవజనుడు. శిలువ ఏంటి చెప్పండి? ఒక బలిపీఠము. అయితే ఈ బలిపీఠము ఏం చేయబడి బలి అర్పించడానికి గొర్రెపిల్ల యేసు ప్రభు వారికి ఏమై ఉన్నారు? శిలువ అనే ఆ బలిపీఠం మీద బలిగా అర్పించబోతున్నారు. అంటే ఈ బలిపీఠము పాప క్షమాపణ నిమిత్తము ఆ కుటుంబీకులకు, ఆ గోత్రం వారికి సంబంధించి, ఇది సర్వలోకానికి సంబంధించినటువంటి బలిపీఠం. యేసు ప్రభు వారు శిలువ అనే ఆ బలిపీఠములో ప్రపంచమంతా చూసే విధంగా గొల్గొతా కొండ పైన, ఆ కొండ ప్రపంచానికి ఎత్తైన ప్రదేశంలో ఉంది. ప్రపంచమంతా గొల్గొతా కొండ పైన ఉన్న బలిపీఠాన్ని చూస్తారు. ఆ బలిపీఠం మీద బలి అయిన గొర్రె పిల్ల అయిన యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటున్నారు యేసు ప్రభువుని చూసి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఏమైంది? పాప క్షమాపణ నిమిత్తము బలిపీఠము అనే ఆ శిలువ మీద బలి అయిపోయింది. ఇప్పుడు బలి అర్పించిన తర్వాత పాపానికి ఏం కలిగిందంటే ప్రాయశ్చిత్తము. ఏం కలిగింది? ప్రాయశ్చిత్తం కలిగింది. పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తం. ఈ బలిపీఠం మీద రక్తము ఒలికించబడింది. ఆ రక్తం ఏం చేస్తుంది అంటే మనకు పాప క్షమాపణ, శాప విమోచన మనకు కలగజేస్తా ఉన్నది. అందుకని పౌలు గారు రాసుకుంటారు, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో, ఏలయనగా
మేకల యొక్క రక్తము పాపాన్ని ఏం చేయదు, ఎద్దు రక్తం ఏం చేయదు, మేక రక్తం కూడా పనిచేయదంట. ఇది ఏ రక్తం కావాలా? గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఇది పరిశుద్ధమైన గొర్రె పిల్ల, పాపము లేనిది. అందుచేత పాపము లేని గొర్రె పిల్ల పాపాత్ములైన మనుషులందరినీ వెళ్తాము. మనం ఆయన వైపు గొర్రెలమై ఉన్నామని 100వ కీర్తన మనకు కనపడుతుంది. మనము ఆయన వైపు గొర్రెలము. ఆయన కాపరిగాను ఆయనే ఉన్నాడు, గొర్రె పిల్లగాను ఆయనే ఉన్నారు. కాబట్టి మనం అందరం ఎవరము? ఆయన వైపు గొర్రెలము. అందుచేత గొర్రె సాధుత్వం కలిగి ఉంటుంది, తిరుగుబాటు చేయదండి. మరి కొన్ని గొర్రెలు కొన్ని వేట ఉన్నాయనుకుంటు సంఘంలో కొన్ని ఏం చదువుతున్నాయి, వేటని బయటపోతున్నాయి అనుకుంటున్నాను నేను. గొర్రెలు మాత్రమే ఉంటాయి, ఎందుకని? తిరుగుబాటు స్వభావం లేదు కనుక. మేక ఎప్పటికైనా తిరుగుబాటు స్వభావం ఉన్నట్టు వాక్యాన్ని బట్టి మనం చూడాలి. మన వ్యక్తిగతంగా తీసుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇక్కడ చూడండి, మేక స్వభావం ఉంటే అది ప్రమాదకరం, గొర్రె స్వభావం ఉంటే సాధుత్వము. ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నారు అంటే సాధువైన గొర్రెగా ఉన్నారు. ఆయన బలిపీఠం మీద బలి అవుతా ఉన్నారు. కాబట్టి ఈ దినమందు మనము ఆలోచన చేస్తే పౌలు గారు అంటున్న మాట ఎడ్ల వల్ల మేక రక్తం వల్ల పని ఉందో, ఇది గొర్రె పిల్ల అయినా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలన మాత్రమే పాప క్షమాపణ కలుగుతున్నది. 11వ అధ్యాయంలో ఇబ్రీ పత్రికలో 12-11 వచనాలు మనం చూద్దాం. ఇబ్రీ పత్రిక. కావున యేసు కూడా తన స్వరక్తము చేత, ఏ రక్తం అది? తన స్వకీయ సంపాద్యము లేక స్వరక్తము చేత ఏం చేశాడు? ఆయన పాప క్షమాపణ కలిగించాడు, రక్తమును చిందించినట్టు దైవ గ్రంథములో మనం చూడవచ్చు. ఈ బలిపీఠానికి 4 వైపులా ఏమున్నాయి? ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 కొమ్ములు ఉన్నాయి. కొమ్ము ఏముంది? క్రమాలు. కొమ్ము కూడా పేదలు కూడా ఉన్నారు. మరి అయితే ముందు వచ్చిన చెవులకి అంటే అక్కడ ఒక ఉదాహరణగా ఇక రాశారు. ముందు వచ్చిన చెవులకి అంటే కొమ్ములు చూసి, కొమ్ములు వచ్చి జోలికి వెళ్ళకూడదు భయపడతారంట. కొమ్ములు చూసి ఏం చేస్తారు? ఇక్కడ కొమ్ములు చూసి ఎవరు భయపడతారా? ఇక్కడ చూడండి, కొమ్ము అనేది బలమునకు సాదృశ్యం. బలమునకు సాదృశ్యం. కొమ్ము అనగానే 4 వైపులా ఏముందంటే బలిపీఠానికి బలమైన బలమునిచ్చే 4 కొమ్ములు. బలిపీఠానికి ఏం చేస్తున్నాయంటే 4 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు బలిపీఠమునకు సూచనగా కనబడతా ఉన్నాయి, బలమునకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకనే ప్రభువునందు ప్రియమైన వారారా, బలిపీఠమునకు 4 కొమ్ములను దేవుడు ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూడవచ్చు. ఈ బలిపీఠం ఉంది కదా, దేవుడు ఉంది కదా, దేవుడి చుట్టూ ఇప్పుడు మనం టైల్ చేసాం. కానీ ఇక్కడ ఇత్తడి రేకు పొదిగించాలని ఏం చేయాలంట? ఈ ఇత్తడి రేకు వేయాలా. ఇత్తడి రేకు వేసి ఏం చేయాలి? బలిపీఠానికి. మరి బలిపీఠ కొంతమంది కొన్ని సంఘాల్లో ఇట్లా కట్టట్లేదు. కొంతమంది మళ్ళీ అటువైపు ఇటువైపు పక్కన లోపల సామాన్లు పెట్టుకోవడానికి ఈ టైంలో దిమ్మ కట్టట్లా. లోపల ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి ఆ బలిపీఠం లోపల దారి పెట్టి పైన మామూలు చేస్తారు. కొంతమంది ఏమో చెక్కతో బలిపీఠం చేస్తారు. కొంతమంది తుమ్మకారతో, బైబిల్లో రాయబడిన తుమ్మకారతో బలిపీఠమును చేయాలి. ఆ తుమ్మకారకు పైన ఇత్తడి రేకు, ఇత్తడిని ఏం చేయాలి? పొదిగించవలెను. ఈ బలిపీఠానికి ఇత్తడి ఎందుకు పొదిగించాలి అంటే ఇది వేడిని తట్టుకుంటుంది. వేడి, విపరీతమైన వేడి ఉన్న అది ఏం చేస్తుందట? తట్టుకోవడానికి బలిపీఠములకు ఇత్తడిని. మందిరానికి బంగారం వాడారు, బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తారు? మళ్ళా ఇత్తడిని వాడుట, తుమ్మకర్రను వాడుట అనేది మనకు కనబడతా ఉన్నది. అయితే ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు దీనికి కొలత ఇచ్చాడు. ఏమిచ్చాడు? మందిరము 5 మూరల పొడవు, 5 మూరల
పొడుగు వెడల్పు ఎంత ఉండాలా? దేనికి? మందిరం కోసలా బలిపీఠం కోసలా? మళ్ళీ కన్వేసు అందుకే ఎంత కట్టింగ్ అనమాట. ఈ బలిపీఠానికి అన్ని కొలతలు ఏమన్నా 5 మూరలు ఐదు మూరలు రావాలంటే కూడా ఎటు చూసినా 5 మూరలు పొడుగు 5 మూరలు ఈ సరెండర్లో వస్తుంది. బహుశా 5 మూరలు పొడుగు రావాలంటే ఈ కన్సెప్ట్ ఆడుతుంది. ఇంతలోనే మనకు కనబడతా ఉంటుంది. ఇది ఎందుకు దేవుని కొలత ఎందుకు వేసాడు అంటే, ఈ కొలత 5 మూరలు 5 గాయములు. యేసు ప్రభువారు పొందిన బలిపీఠం ఎవరంటే యేసు ప్రభువారే. ఈ బలిపీఠం కొలతలు ఎందుకు వచ్చాయి అంటే 5 మూరలు ప్రభువారు పొందిన 5 గాయములను సూచించుచున్నది. 5 గాయముల ద్వారా ప్రపంచమంతా ఏం చేయబడిందంటే పాప క్షమాపణ పొందబడింది. అందుచేతనే దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 5 మూరలు పొడుగు అనేది బలిపీఠానికి కొలతలుగా దేవుడు ఇచ్చాడు. 5 గాయములను ప్రభు శరీరం గాయాల వల్ల ప్రాముఖ్యమైన 2 చేతులు 2 కాళ్ళు పక్కలో ఇవి 5 గాయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మందిరం కొలత దగ్గరకు వచ్చేటప్పటికి మందిరముకు దాని యొక్క పొడుగు 40 మూరలు ఉండవలేను. మందిరం కొడుకునికి ఈ కారణాలు. మరి ఆవరణం అనేటప్పటికీ ఆవరణము 50 మూరలు. ఆవరణం ఇక్కడ చూస్తున్నప్పుడు ఆవరణము ఈ మందిరం యొక్క కొలత ఇది చూస్తూ ఈ ఆవరణం అంతా టాప్ లేకుండా ఓపెన్గా ఉంది. 100 మూరలు ఇక్కడ చూడండి. ఆవరణము మీరు కూర్చున్న ఆ ప్రాంతం అంతా అనుకుంటారంట 100 మూరలు లేక 100 మూరలు. ఈ 100 మూరలు ఉంటుంది కానీ పైన ఏముండదు, పైన టాప్ ఉండదు, ఓపెన్ గానే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి టాప్ ఉంటుంది, సెక్యూరిటీ ఇక్కడి నుంచే ఉంటుంది. ఆ పైన ఏముందంటే చుట్టూరు సరౌండింగ్ లో కాంపౌండ్ ఉంటుంది. ఈ మందిరానికి దాని యొక్క కొలతలకు దాని యొక్క ప్రత్యేక పరిస్థితులు ఆవరణంలోనికి రావచ్చును ఎవరైనా, కానీ ఆవరణలోనికి రావడానికి ముందు బయట ఉంటారు. ఆవరణంలోనికి వచ్చేటప్పటికి వారికి ఏముంటుందంటే సెక్యూరిటీ అనేది కొంత ఏర్పడతా ఉంది. అయితే ప్రభువుకు ప్రియమైన వారారా, ఆవరణం నుండి మందిరములోనికి వచ్చిన తర్వాత మరింత ఆనందము అంటూ దైవజనుల యొక్క వివరణలు ఏమిటాయంటే, కొంతమంది అక్కడ వరకు వస్తారు, ఆవరణ దగ్గరికి అట్ట వస్తారు, కానీ మందిరంలోనికి రావడానికి ఇష్టం ఉండదు. కొంతమంది దేవుని మాటలు వింటారు కానీ రక్షణలోనికి రాలేదు, బాప్తిస్మం పొందలేదని దైవజనులు రాశారు. కొంతమంది చాలా భక్తిగా ఉంటారు, కానుకలిస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. కానుకలిస్తారంట, వీళ్ళు ప్రార్థన చేయించుకుంటారంట, కానీ బాప్తిస్మం పొందే విషయంలో ఎందుకో వెనుకడుగు వేస్తారు. ఇది ఆవరణములోని పరిస్థితి. కొంచెం ముందుకు వస్తే మందిరంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, విశ్వాసగా మారి ప్రభు యొక్క శరీర రకాలు తీసుకొని రాకడికి సిద్ధపడడానికి ఇదొక అంతస్తు. ఆవరణము 30, ఇది 60, ఇదేమో 100. మందిరం యొక్క పరిస్థితుల గురించి మనం చూస్తున్నప్పుడు 100 ఫలముల గురించి ప్రభు చెప్పిన సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఈ మందిరం యొక్క ప్రాముఖ్యతను పౌలు గారు కూడా రాస్తా ఉంటారు. దేవుని నీడలో మనము ఉండగలిగి ఉన్నప్పుడే క్షేమంగా ఉండగలుగుతాం. దేవుని నీడ అనగానే ఆయన నామములో బాప్తిస్మము రక్షణ కవచముగా మనకు ఉంటుంది అన్నాడు. రక్షణ కవచము ఎందుచేతంటే క్రీస్తు నామము ధరించడం ద్వారా రక్షణ పొందుకుంటే రక్షకుని యొక్క కాపుదల. రక్షణ పొందుకున్న వారికి
రక్షకుని యొక్క కాపుదల ఉండును. అందుకనే గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అప్పుడు క్రీస్తు మిమ్మల్ని భరిస్తాడు. మిమ్మల్ని భరించాలంటే నా వల్ల ఉన్నట్టు చూస్తారా? కుటుంబంలో అనుకుంటారు భార్య భర్తలు, నేను కాబట్టి భరిస్తున్నాను. పిల్లలు కూడా అంటారు, నేను మిమ్మల్ని భరిస్తున్నామమ్మా అంటారు. ఈ భరించడం వేరు, ఈ భరించడం వేరు. కొంతమంది టార్చర్లు అయినా భరిస్తూ ఉంటారు. కొంతమంది భర్తల టార్చరు భార్యకి, భార్య టార్చరు భర్తలకి. ఆడితో ప్రశాంతంగా ఉన్నారంటే పిల్లల టార్చరు. ఆడిద్దరు అనుకుంటే కోడలు అత్తగారు టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు. అత్తగారు కోడలే ఎక్కువ ఉంటారు. ఎవరెవరు సీనియర్స్. అందుకని అనుకుంటారు వాకులు అంటారు, పెళ్లి చేసుకోవడానికి ముందంట అత్తగారు లేకపోతే అంత హాయిగా ఉంటుందంట. అత్తయ్య వెళ్ళి నేను అది చెప్పట్లా. ఎందుకంటే అత్తయ్యలంటే పర్లేదండి హ్యాపీ పంపించలే అనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ అంటున్నాడు అది కాదు. ఇక్కడ చెప్పింది వాక్యములో లోకములు ఏయో చెప్తారు కానీ భరించుట అనగా భారమంతా ఆయన మీద వేసుకుని మన భారాన్ని, పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, సమస్యలైనా ఏ భారమైనా ఆయన మీద వేసుకుని ప్రభు ఏం చేస్తున్నారు? క్రీస్తుని ధరించాము గనుక. నేను చెప్పింది కదన్నా, అక్కడ పాడు పాస్టర్ చెప్పుకుంటారు, అందుకే అంటున్నాడు ఆయన అనుకోకండి. నేను ఏమంటున్నాను, మీరు క్రీస్తు నామము దాంతోము స్నాన క్రియజను సమయం క్రీస్తు నామము లేని క్రియలన్నీ వ్యర్థము వాస్తవమే ప్రభునాకు జన్మ వారసు ప్రభుత్వంలో ప్రియమైన వాటారా, క్రీస్తుని ఎవరైతే ధరిస్తారో వారందరినీ, వారి సమస్యలను, వారి పాపములను, బాధలను అన్నిటినీ ప్రభువు భరిస్తారు. అంతేగా నేను నిన్ను భరిస్తున్నాను, నువ్వు నన్ను భరిస్తే ఈ భరించడం కాదు, అందరినీ ప్రభువే భరిస్తున్నారు అనే విషయాన్ని వాక్యం ద్వారా మనం ఎరిగిన వారమై ఉన్నాం. అయితే ప్రభుత్వంలో ప్రియమైన వారారా, ఈ బలిపీఠము నూనె నిత్యం వెలుగుతుండాలి. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడతా ఉంది. పరిశుద్ధాత్మ మనలో ఆత్మ ప్రేరేపణ, ఆత్మ ప్రవక్షణ కలిగిస్తుంది ఈ బలిపీఠములో. అందుచేత మందిరము పరిశుద్ధమైనది. మందిరములో దేవుడు తన మహిమ కలిగిన కార్యాలు చేస్తారు. ఈ మందిరము ఎక్కడంటే 3వది మనం అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పటికీ అది సన్నిధి అన్నారు దైవజనుడు. నిత్య సన్నిధి. సన్నిధి పోతున్నారు. ఏ సన్నిధులు ఉన్నాయి బైబిల్లో? చాలా రకాల సన్నిధులు ఉండొచ్చు. బైబిల్లో దైవజనుడు కూడా 4 రకాల సన్నిధులు చెప్పారు. ఏమా ఒంటరిగా కోట సన్నిధి. ఈ కోటం సంఘంతో కలిసి ఏం చేసింది? ఏ సన్నిధి? కోట సన్నిధి. ఒంటరిగా మనం చేసుకుంటాం. ఏకాంత సన్నిధి. ఇది ఎవరు చేస్తారు? సన్నిధి. వాటి రకాలు 4 రకాల సన్నిధులు దైవజనులు చెప్పారు. ఈ సన్నిధులు అత్యంత ప్రాముఖ్యమైనది నిత్య సన్నిధి. ఇది చేయగలిగిన వారు వేగమెక్కకుండా ఉండలేరు. ఖచ్చితంగా నిత్యము ఇప్పుడు ఏ పని చేస్తున్నా ఆయన తలపులో ఉంటారు. సన్నిధి అంటే సందులో ఇలా కూర్చోవటం కాదు. పని చేస్తున్నానో ప్రభు యొక్క ఆలోచనతో ఉంటుంటారు. ప్రయాణం చేస్తున్నానో ప్రభు యొక్క ఆలోచన మదిలో ఉంటుంటారు. ఇది నిత్య సన్నిధి. ఇది పరమ భక్తులుగా మార్చబడిన వారు మాత్రమే చేయగలరు.
మనం ఎప్పుడు మారుతామో దేవుడు అట్టి స్థితి మన ఎల్లరికను అనుగ్రహించును గాక. కృప కలిగిన తండ్రి ఈ నామం మనకు వందనాలు. ఈ దినము మందిరం యొక్క కొలతలు, దానిలో ప్రాముఖ్యమైన బలిపీఠము, దాని యొక్క కొలతలు, దాని యొక్క కొమ్మలు, ఆ కొమ్మలు 4 రకాల కొమ్మలను కూర్చి మేము నేర్చుకోవడానికి కృప చూపించారు. ఇవన్నీ నేనే మందిరమై ఉన్నాను అని వారితో చెప్పారు. ఈ మందిరమును పడగొట్టండి, 3 దినములలో నేను దాన్ని లేపుతానని మీరు మందిరమై ఉన్న సంగతి ఆనాడు మొదలైన వారికి తెలియజేశారు. ఈనాడు ఆ మందిరం యొక్క గొప్పతనమును గురించి వివరించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ మందిరము విడవక ఎడబాయక ఈ రాకడ పర్యంత వరకు మందిరములో కట్టబడిన వారై నిలవబడిన వారమై ఉండగలిగినట్టు సహాయం చేయము. యేసు వారి మహిమ కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.